హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎన్ ట్రెడిషనల్. నేను ఈరోజు ట్రెడిషనల్ డిషెస్ 2 హెల్దీ లడ్డూలు అయితే మీకు చేసి చూపించాలని అయితే అనుకున్నాను. ఈ 2 లడ్డూలు చాలా హెల్దీ అండి. ఒకటి నువ్వుల లడ్డు, 2 కొబ్బరితో రవ్వ లడ్డూలు. నేను చూపించే దీంట్లో నువ్వుల్లో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. ముందుగా ఈ లడ్డు ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. కొబ్బరి లడ్డు అయితే నేను ఆల్మోస్ట్ చెప్పాను, అందుకే ముందుగా నువ్వుల లడ్డు గురించి అయితే తెలుసుకుందాం. నువ్వులు చాలా అంటే చాలా హెల్దీ అండి. దీంట్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అలానే బెల్లం కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కాకపోతే నువ్వుల లడ్డు డైలీ ఒకటి తీసుకుంటే చాలా మంచిది. ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి. ముందుగా అయితే నువ్వుల్ని రోస్ట్ చేసుకుంటున్నా అండి. సిమ్లో పెట్టి మనం నువ్వులు ఫాస్ట్గా రోస్ట్ అయిపోతాయి అన్నమాట. అందుకోసమని హైలో పెడితే మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టి మనకి చూడండి ఇట్లా కొంచెం రెడ్డిష్ కలర్లో వస్తాయి అన్నప్పుడైతే ఆఫ్ చేసేసుకొని మనం కలుపుతూ ఉండాలి. అదేవిధంగా ఒక కడాయి తీసుకొని దాంట్లో బెల్లం, ఒక 1/2 కిలో బెల్లం వరకు వేసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకున్నాను. బెల్లం కరగడం స్టార్ట్ అయ్యిందండి. బెల్లం మొత్తం కరిగే వరకు ఉంచి దాని తర్వాత మనకి పాకం రావడం అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా బెల్లం కరగలేదండి, కొంచెం టైం తీసుకుంటుంది. ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిపోవాలి. మనకి అరిసెల్లాగా గట్టి పాకం రాకూడదు, అట్లాని లేత పాకం అయితే ఉండలు అయితే రావు. సో కొంచెం చూసుకొని అయితే మనం లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి బెల్లం అంతా కరిగింది, ఇంకా పొంగుతూ పాకం అయితే రావడం స్టార్ట్ అయ్యింది. స్మెల్ అయితే మాత్రం చాలా బాగా వస్తుందండి. బెల్లం పాక స్మెల్ అయితే తెలుస్తుంది కదా మనకి. ఈ బెల్లాన్ని అయితే నేను ఊరి నుండి తెచ్చుకున్నానండి. స్మెల్ ఇంకా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చూద్దాం. కొంచెం వాటర్లో కొంచెం ఈ విధంగా వేసుకొని చూస్తే మనకి జెల్లీ లాగా ఇట్లా రావాలన్నమాట. అదే మనం వేయగానే గట్టిగా అయిందంటే అది గట్టిగా అయిపోతుంది. చూడండి ఇంకో ఈ పాకం వచ్చింది అంటే చూడండి ఎట్లా అవుతుందో, మెత్తగా ఉండాలి. ఇట్లా అయ్యిందంటే మనకి పాకం, ఈ నువ్వులు ఉండలకి కావాల్సిన పాకం వచ్చినట్టేనే. మళ్ళీ చూపిస్తా చూడండి ఒకసారి. చూడండి మనకి గట్టిగా కాకుండా ఈ విధంగా మనం చేతితో చేస్తే ఇట్లా అవ్వాలి. ఈ విధంగా వచ్చేటప్పుడు నువ్వులు వేసి స్టవ్ అయితే బంద్ చేసుకోవాలి. ఇంకొంచెం సేపు ఉంచినా కానీ మనకి గట్టి పాకం అయిపోతుంది. నువ్వులు ఉండలు గట్టిగా అవుతాయి. చిన్నపిల్లలు కొంతమంది కొరకలేరు, పెద్దవాళ్ళు కూడా పంటి నొప్పి ఉన్న వాళ్ళు కొరకలేరు అనమాట. ఇట్లా ఉండడం వల్ల ఇట్లా సాగినట్టు వచ్చినా కానీ ఉండ కొంచెం మెత్తగా ఉంటుంది. మంచిగా కలుపుకోవాలండి. చుట్టూ పాకం పైన ఉండిపోకుండా నువ్వులు మొత్తం పట్టేలాగైతే మనం కలుపుకోవాలి. చెప్పే కదండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎవరికైతే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉంటారో వాళ్ళు రోజు కానీ నువ్వుల లడ్డు తింటే వాళ్ళకి రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. అట్ ది సేమ్ టైం పిల్లలకి బోన్స్ గట్టిగా ఉండాలి అంటే నువ్వులు అయితే చాలా హెల్దీ అనమాట. ఇక్కడ నేను వీటిని చేతికి నెయ్యి అప్లై చేసుకుంటూ అయితే ఉండలు చుట్టుకుంటాను. గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఉండలు చేసుకోవాలి, లేదంటే మనకి నునుపుగా రావన్నమాట. ఇక చేతికి అయితే చూడండి మీకు చూపిస్తాను. ఈ విధంగా రావాలి అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు, గట్టిగా అయితే అది ఫోల్డ్ అవ్వదన్నమాట. చూడండి ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. నేను నెయ్యి వీడియో కూడా మీకు పెట్టానండి. ఇంట్లో తయారు చేసిన నెయ్యి అది.
కొనుక్కొచ్చింది అయితే కాదు. చూడండి, నెయ్యి అప్లై చేసుకుంటే ఇంకా మన చేతికి కూడా అస్సలు అంటుకోదన్నమాట. ఇట్లా చేతికి నెయ్యి అప్లై చేసుకుని ఈ విధంగా మనకి నచ్చిన సైజులో అయితే లడ్డూలు అయితే తయారు చేసుకోవచ్చు. చూడండి, అస్సలు చేతికైతే ఒక్క నువ్వులు కూడా అంటుకోకుండా ఎంత మంచిగా వచ్చేస్తుందో. ఈ విధంగా అయితే నువ్వుల లడ్డూలు మీకు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. అట్లా అని ఇవి హెల్దీ అంటే టేస్ట్ ఉండదని కాదండి, దీంట్లో ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేయవలసిన అవసరం ఉండదు. ఆ రోస్టెడ్ నువ్వులు కాబట్టి మనం తినేటప్పుడు ఆ స్మెల్, ఆ అరోమా అయితే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కంపల్సరీ ట్రై చేయండి. అట్లా అని చాలామందికి మతిమరుపు ఎక్కువ అవుతుంటుంది కదండి, వాళ్ళు కూడా రోజుకు ఒక లడ్డు తీసుకుంటే మనకి గ్లైకోటిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా నువ్వుల లడ్డు అయితే చేసుకున్నా. ఇంకా కొబ్బరి లడ్డు అండి. కొబ్బరి లడ్డు నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ముందుగా కొబ్బరిని గ్రైండ్ చేసుకున్నాను. అట్లనే బెల్లం పాకం తీసుకున్నాక కొబ్బరి వేసి మనం రోస్టెడ్ రవ్వ అయితే వేసుకున్నానండి. నేను ఆల్రెడీ మీకు చేసి పెట్టాను, కింద లింక్ కూడా పెట్టాను. ఈ విధంగా రవ్వ లడ్డూలు కూడా చేశానండి. దీంట్లో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. నేను ఎప్పుడైనా కానీ రవ్వ లడ్డూలు షుగర్తో కాకుండా బెల్లంతోనే చేస్తాను. ఈ విధంగా లడ్డూలు కానీ మనం చేసుకుంటే హెల్త్కి హెల్తీ అండ్ టేస్ట్కి టేస్ట్ రెండు కూడా ఉంటాయి. మీరైతే కంపల్సరీ ట్రై చేయండి. ఇవి ఎలా ఉన్నాయో కూడా ఒకసారి అయితే నాకు కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏవైనా రెసిపీలు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేసి మీకు పెడతాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.